ఇంకా ముగ్గురు 3 ప్రసాదాలు దేవునికి అయితే పెట్టేసి దండం అయితే పెట్టేసుకున్నారు. నేనే గెలిచాలా, నాకే కేజీ నెయ్యి కావాలనేసి. ఇప్పుడు చూద్దాం ఫైనల్ గా ఎవరైతే గెలిచేశారో. ముగ్గురు వచ్చేసి ఎవరెవరు పాయసం ఎవరెవరు స్వీట్ వాళ్ళు అయితే రెడీకి పెట్టేశారు. సో సార్ అయితే ఇప్పుడు పిలిచేసి టేస్ట్ చేపిద్దాం. ఎవరైతే గెలిచారో ఇప్పుడు కనుక్కుందాం సార్ అడిగి. సేమియా పాయసం కాలుతుందా? మీకు ఏ స్వీట్ నచ్చింది బాగా? హలో గైస్, గుడ్ ఈవినింగ్ అందరికి. ఈ రోజు మా కడపలో మా కడప రెడ్డెమ్మలతో, అంటే మా సైడ్ అంతా రెడ్డెమ్మలే అంటాం అనమాట. ఫస్ట్ రెడ్డెమ్మ అంతా రెడ్డెమ్మలు మా ఊర్లో. సో మా కడప రెడ్డెమ్మలు ఈ రోజు స్పెషల్ గా ఒక ఫుడ్ అయితే చేయబోతున్నారు. ఏం వంట చేస్తున్నారు మేడం మీరు? సేమియా పాయసం. మీరు వదినే కేసరి చేయబోతున్నారా? మీరు మేడం? స్వీట్ పొంగల్. సో వీళ్ళైతే స్వీట్ అయితే చేయబోతున్నారు. గోదావరి నెయ్యి అనమాట. సో స్పాన్సర్డ్ బై ఈ వీడియో గోదావరి నెయ్యి వాళ్ళు మనకైతే స్పాన్సర్ చేస్తున్నారు ఈ వీడియోను. ఈ నెయ్యి వాడైతే మన వాళ్ళు స్వీట్ అయితే చేయబోతున్నారు. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకైతే నెయ్యి అయితే మంచి గిఫ్ట్ అనేది ఉంటుంది అనమాట. సో టేస్ట్ కు మంచి ఆరోగ్యానికి నెయ్యి అయితే చాలా బాగుంటది. సో వీడియో చూసేద్దాం. ఇది స్వీట్ పొంగల్ అన్నారు కదా, షుగర్ తో చేస్తున్నారా బెల్లంతో? షుగర్. సో మీకైతే ఆల్ ది బెస్ట్. ఈ రోజు మీరు కేజీ నెయ్యి అయితే గెలుచుకోవాలి. మీరు బాగా స్వీట్ చేసేసి అనమాట. వదిన ఏం చేస్తున్నారు మీరు? కేసరినా? కేసరి అంటే ఏదో 2 రకాలు ఉంటాయి కదా, ఏ కేసరి మీరు చేసేది? చక్కెర కేసరినా? షుగర్ కేసరి చేస్తున్నారా? ఓకే, చేసేయండి వదిన. మీకు కూడా ఆల్ ద బెస్ట్. మీరైతే ఈ రోజు కేజీ నెయ్యి గెలుచుకోవాలని నేను కోరుకుంటున్నాను. రోజు మీరు నెయ్యి వేసుకుని తినాలి, కేజీ నెయ్యి గెలుచుకొని. సరేనా? ఏమో మా అక్క అన్నమాట, కడప రెడ్డమ్మ అంటారు కదా, ఏమని చూసే పేరు వచ్చింది అనుకుంటారు ఒక్కోసారి. మీరేం చేస్తున్నారు? సేమియా పాయసమా? ఎప్పుడన్నా చేశారా లేదంటే మా మీద ప్రయోగిస్తున్నారా? చేస్తే అలవాటు ఉందా? అలవాటు ఉందంట. ఏమో ఫస్ట్ నేనైతే తినేది, మా వాళ్ళు తింటారు, బాగుంటే తర్వాత నేను తింటాను. సరే స్టార్ట్ చేయండి అయితే ముగ్గురు. ఓకే, ముగ్గురికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అనట్లేదు, వెళ్ళిపోయి నుంచి అన్నట్టుంది. సో మొత్తానికి మన వాళ్ళు అయితే దేవుని ప్రసాదం చేయడం మొదలు పెట్టేశారు. టైం లిమిట్ అలాంటివి ఏమి ఉండవు. ఎవరైతే టేస్ట్ గా చేస్తారో వాళ్ళకైతే ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది అనమాట. వీడియో స్పాన్సర్ పై గోదావరి నెయ్యి. మనం చేసుకునే స్వీట్ అయినా, వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా మరింత టేస్ట్ అయ్యేలా చేస్తుంది మన గోదావరి నెయ్యి. మన చుట్టుపక్కల ఉండే సూపర్ మార్కెట్లు అయినా, చిన్న చిన్న స్టోర్స్ లో అయినా ఎక్కడైనా దొరుకుతుంది. మీరు ఒకసారి వాడి చూడండి, మీరు అంటారు ది బెస్ట్ గోదావరి నెయ్యి అని. మీరు మేడం మీరు బాయిల్ అవుతుంది. ఇది ఎంతసేపు పడుతుంది ఇది ఇలా బాయిల్ అవడానికి? 15 నిమిషాలు పడుతుందా? ఆ 15 నిమిషాలు స్వీట్ అయిపోతుందేమో. పోనీ మేడం, వేడి వేడిగా మీది లాస్ట్ లో తింటే మీకే ఫస్ట్ ప్రైజ్ కొట్టేస్తారు. అయితే చూసారా వదినా మేడం ప్లాన్? ఇది భిన్న అయిపోతే చల్లారిపోతుంది, టేస్ట్ ఉండదు. ఏం పేరు వాటి పేరు? కాజునే కదా, జీడిపప్పు. అంతా మా ఛానల్లో అన్ని కాస్ట్లీ ఐటమ్స్, జీడిపప్పు, బాదము. ఇది ఇప్పుడు మన గోదావరి నెయ్యిలో ఫ్రై చేశారు వదినా. ఫస్ట్ ఫ్రై చేసి అట్లా పక్కన పెట్టేసుకోవాలా? ఓకే. నేను నాన్ వెజ్ ఐటమ్స్ ఎన్నేం చేస్తా కానీ స్వీట్ లో కొంచెం వీక్. ఈ రోజు వీళ్ళ ముగ్గురిని చూసి స్వీట్ నేను కూడా నేర్చేసుకుంటా. ఏంది వదిన కొట్ట మ్యూజిక్? అది వదినకి వంటే కదా, మ్యూజిక్ కూడా వచ్చు. నెక్స్ట్ వదిన జీడిపప్పు వేయించుకోవాలి, నెయ్యితో మళ్ళీ జీడిపప్పు వేయించుకోవాలా? మీరు కూడా ఇలానే మన కడపడి యూట్యూబ్ ఛానల్లో ఫుడ్ వీడియోలు చేయాలనుకుంటే, కాంపిటీషన్ కానీ లేదా మీకు ఏదైనా వంట బాగా వచ్చు మాకు నేర్పించాలనుకుంటే ఒక కామెంట్ చేయండి. మీ చేతనే మీకు వచ్చిన మంచి వంటను అయితే చేసేద్దరు. అలాగే మన కడపడి యూట్యూబ్ ఛానల్ని, ఇన్స్టా పేజ్ని, ఫేస్బుక్ పేజ్ని ఫాలో కొట్టేసేయండి. మన వీడియోస్ అన్ని వస్తూ ఉంటాయి. ఏముంది ఎంతవరకు వచ్చింది? అప్పుడే అయిపోయిందా? 2 నిమిషాల మ్యాగీ చేసేసింది వదిలే. మామూలుగా ఏం చేస్తుంటారు ఇంటికాడ మీరు? మా ప్రేక్షకుల కోసం తెలియాలి కదా మీ విషయాల్లో. వడ్డీలకి ఇచ్చా ఉంటారు. మీరేం చేస్తూ ఉంటారు మేడం? హౌస్ వైఫ్ అన్నా? ఎక్కువ ఇంట్లో ఏ వంటలు చేస్తూ ఉంటారు మీరు? సాంబార్ పప్పు, చికెన్ ఫ్రై చేస్తుంటారు. ఓకే, అయితే ఒకరోజు మీరు మమ్మల్ని భోజనానికి పిలిచాలి. అయితే మీరు ఏదైనా ఎక్కువ ఏ వంటలు చేస్తూ ఉంటారు? అదే చికెన్, మటన్, బిర్యానీ. మటన్ రేట్ ఎక్కువ ఉంది కదా, ఎట్లా చేస్తాను? రేట్ ఎక్కువనే తినాలి కదా, తినాలని ఖర్చు పెట్టేస్తాను. అయితే అది డబ్బులు బాగా ఖర్చు పెట్టేస్తుంది. అది మీరు ఎక్కువ వంటలు ఏం చేస్తూ ఉంటారు? హోటల్ నాకు తెలుసు, అన్ని జొమాటోనే, అడిగి వేస్ట్. మనం వీడియో చేసే లొకేషన్ వచ్చేసి మన కడపలోనే నెహ్రూ నగర్ లో, మన నెహ్రూ నగర్ లోనే విగ్రహం దగ్గర అయితే ప్రసాదం అయితే చేస్తున్నాము దేవునికి. ఇలాగే మీ వీధుల్లో మీ ఊర్లో ఏం చేశారో ఒకసారి కామెంట్ చేయండి. అంటే ప్రతి విగ్రహం దగ్గర కొందరైతే డాన్స్ లేస్తారు, పాటలు పాడతారు, ఆటలన్నీ ఆడుకుంటా ఉంటారు కదా. సో మీరేం చేశారో కూడా ఒకసారి అయితే కామెంట్ చేసేయండి. వీడియో చేసే టైం వచ్చేసి దగ్గర 10:30, 11 అయితే అయిపోయింది నైట్. సో ఎందుకంటే ఈవినింగ్ సాయంత్రంగా పూజలు జరుగుతాయి కాబట్టి ఆ టైంలో మేము చేయలేకపోయినాము. సో నైట్ అయితే వీడియో చేస్తున్నాము. పిల్లలు అయితే ప్రసాదం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఆ టైంలో కూడా సేమియా పాయసం ఉంది, కేసరి ఉంది. ఏది కావాలి మీకు? సేమియా కావాలా? అయితే సేమియా ఎవరు చేసేది ఇక్కడ? మా అక్క సేమియా చేసేది. కష్టమే మీకు ఇంకా సేమియా పాయసం. నీకోసం ఎంతమంది పిల్లలు వెయిట్ చేస్తున్నారు చూడు. చేస్తుందిలే బాగా. పిల్లల నమ్మకాన్ని ఒమ్ము చేయకు.
నేను బాగానే చేస్తాను. అంటే ఎక్కువసేపు నేనే కష్టపడినట్టు కనపడాలి. ఎవరు చూస్తేమో ఏమేం ఎంతసేపు కష్టపడుతుంది అనుకుంటారు. ఏం కాలేదు. సో మీరు కూడా ఇలాంటి వీడియోలు కూడా మీరు కూడా చేయాలనుకుంటే మన కడపోటి ఛానల్లో ఒక కామెంట్ చేయండి. మీతో కూడా కలిసి ఇలా వంటలు చేద్దాం. మీకు ఏ వంట బాగొచ్చో మీరు కూడా మాకు నేర్పించండి, సరేనా? అయితే దూరం వెళ్ళాలి. ఇప్పుడు పాలలో నీళ్ళు ఎందుకు వేసినావు? కల్తీ చేసినావా? పాలలో నీళ్లు వేస్తేనే సేమియా ఉడికితే అది గట్టిగా కాకుండా. సో ఫస్ట్ అది నెయ్యిలో మనం ఫ్రై చేసుకొని మళ్ళీ పాలు వేసుకొని తర్వాత 2 గ్లాసెస్ పాలు 2 గ్లాసెస్ వాటర్ అట్లా వేసుకుంటే ఈ పాయసం అనేది గట్టిగా కాకుండా. ఇది జీడిపప్పు లాస్ట్ లోనా? జీడిపప్పు లాస్ట్. సో ఏదైతే చూడాల్సిన తినాలనిపిస్తుంది కానీ ఇప్పుడు టేస్ట్ చేయకూడదు, ఎందుకంటే మనం ఫస్ట్ దేవునికి అయితే పెడతాం కాబట్టి అలాగే పెడదాం. ఒక రవ్వ దేవునికి పెట్టగానే ఇంకా మనం లాగిచ్చేయడమే. ఇంకా 3 స్వీట్లు అయితున్నాయి, తిందాక రాదు. సైలెంట్ గా ఉండు. ఇకపోతే ప్రతి విగ్రహం దగ్గర లడ్డు అయితే పెడతారు దేవునికి. సో అది నిమజ్జనం రోజు అయితే వేలం పాట అనేది వేస్తారనమాట. అలా మా ఆర్గనైజర్ల విగ్రహం దగ్గర కూడా ఒక లడ్డు అయితే చేసేసాను. ఆ ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూసేయండి. అలాగే ఆ లడ్డును వేలం పాట వేస్తే మనకి ఫైనల్గా 14,000 అయితే పోయింది. ఆ డబ్బులు మనం అయితే పిల్లలకైతే వాడేసాం అనమాట. సో మీ విగ్రహం దగ్గర అయితే వేలం పాటకి ఎంత పోయిందో మీ లడ్డు అయితే ఒకసారి కామెంట్ చేయండి. దేవునికి 3 రోజుల్లో ఇంత మంచి ప్రసాదం అయితే వచ్చినదేమో. ఈ రోజు 3వ రోజు వస్తుంది మంచి ప్రసాదం దేవునికి అయితే. మీరు దేవుడికి పెట్టాలి కదా ఫస్ట్ కేసరి. మా వదిన అయితే కలర్ఫుల్ గా చేసింది, దేవుడికి నచ్చాలని బాగా కలర్ఫుల్ గా కలర్ వేసింది. టేస్ట్ కోసం నెయ్యి వేసింది, కలర్ఫుల్ కోసం కలర్ వేసింది. పాల పాయసం మీ వంతు భాగం దేవునికి అయితే తీయాలి కదా. సేమియా పాయసం పాల పాయసమా? సేమియా పాల పాయసం. ఏదో జీడిపప్పు అవి కూడా పేర్లు చెప్పే మొత్తంగా. సో ముగ్గురు అయితే పాయసం తీసేసుకున్నారు. ఇప్పుడు దేవుడి కాడికి వెళ్దాం రండి. సో మొత్తానికి ముగ్గురు 3 రకాల స్వీట్ అయితే చేసేసినారు. సో ఈ విగ్రహం ఉండే చోటు వచ్చేసి మన కడప నెహ్రూ నగర్ అనమాట. ఇంకా ముగ్గురు 3 ప్రసాదాలు దేవునికి అయితే పెట్టేసి దండం అయితే పెట్టేసుకున్నారు. నేనే గెలిచాలా, నాకే కేజీ నెయ్యి కావాలనేసి. ఇప్పుడు చూద్దాం ఫైనల్ గా ఎవరైతే గెలిచేశారో. సో దేవునికి అయితే ప్రసాదం అనేది పెట్టేసాం అనమాట. సో ఇప్పుడైతే మన సార్ టేస్ట్ చేసి ఎవరైతే గెలిచారో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మనం మేడం పాయసం మేడం సరే స్వీట్ పొంగలి సార్ మొత్తం తినాలి. కేసరి నేనైతే మా వదిన గెలిచాలని దేవుడికి అయితే మొక్కున్నాను. చూడాలా మా దేవుడు అన్న కాపాడడం వదిని. చూద్దాం దేవుడికి ఏ ప్రసాదం నచ్చింది, అందుకే ఫస్ట్ దేవుడికి పెట్టాం. దేవుడికి ఏ ప్రసాదం నచ్చితే మన సార్ చేతిలో అక్కడ అలా చెప్పిచ్చేస్తాడు. ఇంకా మీరు అనుకున్న విధంగా వచ్చిందా సేమియా పాయసం? గెలుస్తున్నారా మీరే? అనుకుంటావా? ముగ్గురు వచ్చేసి ఎవరెవరు పాయసం ఎవరెవరు స్వీట్ వాళ్ళు అయితే రెడీగా పెట్టేశారు. సో సార్ని అయితే ఇప్పుడు పిలిచేసి టేస్ట్ చేపిద్దాము. ఎవరైతే గెలిచారో ఇప్పుడు కనుక్కుందాం సార్ అడిగి. వీళ్ళు ముగ్గురు అయితే 3 రకాల స్వీట్ అయితే చేసేసారు సార్. ఎవరు చేశారో కూడా సార్ కూడా తెలియదు అనమాట. ఓన్లీ టేస్ట్ చేసి అయితే ఏది బాగుందో చెప్తారు, అది ఎవరు చేశారో కనుక్కుందాము. ఓకే స్వీట్ పొంగల్ అది. నెక్స్ట్ వచ్చేసి కేసరి. సార్ కన్ఫ్యూజ్ అవుతా ఉంటాడు టేస్ట్కి ఏది బాగుందో చెప్పడానికి. ఇప్పుడు సేమియా పాయసం కాలుతుందా? వేడి వేసింది, పొగలు వచ్చేస్తున్నాయి. ఓకే సార్ ఇప్పుడు బాగా ఆలోచించుకుంటారు ఎవరు చెప్పాలనేసి. సో ఎలా ఉన్నా సార్, మన గోదావరి నెయ్యి అయితే వాడైతే మన ముగ్గురు అయితే 3 స్వీట్లు చేసేస్తారు. మీకు ఏ స్వీట్ నచ్చింది బాగా? యాక్చువల్గా ఇది దేవుని ప్రసాదం కాబట్టి సార్ 3 బాగానే ఉన్నాయి. ఓకే ముగ్గురికి ఇవ్వాలి ప్రైజ్. ముగ్గురికి ఇవ్వాలా? సో మొత్తానికి అయితే ముగ్గురు కొట్టేసినారు అయితే. సో మన వాళ్ళ కోసం ఒకసారి క్లాప్స్, పిల్లలు ఒకసారి క్లాప్స్ కొట్టండి. సో ముగ్గురు అయితే స్వీట్ చాలా బాగా చేసేసినారంట. సార్ నాకు తెలిసి సార్ నిజం చెప్పండి సార్, 3 బాగున్నాయి. 3 బాగున్నాయా? సో 3 అయితే బాగున్నాయంట. సో ఎందుకంటే మన గోదావరి నెయ్యి చేస్తారు కాబట్టి 3 బాగుంటాయి ఆబ్వియస్లీ. సో ఒకసారి మీ అందరు కూడా కంగ్రాచులేషన్స్ మేడం, మీరు గెలిచినందుకు. మీరు ఇలాంటి ఎన్నో పార్టిసిపేట్ చేయాలి. మా వదిన అయితే కొంచెం ఇబ్బంది పెడుతుంది, ఫస్ట్ టైం చేస్తానని అని చెప్పేసి. వదిన ఇప్పుడు చేస్తారు కదా, ఏమనిపించింది వదిన? కొంచెం ఇక్కడికి రండి వదిన. మీరు నెయ్యి బాటలు గెలుచుకున్నారు, గీ వచ్చింది గోదావరి నెయ్యి. సో ఫైనల్ గా అంటే మనకు సార్కి అయితే 3 స్వీట్లు నచ్చేసాయంట. నేనైతే ముగ్గురికి ఇచ్చేస్తాను గిఫ్ట్లు, ముగ్గురికి ఫస్ట్ ప్రైజ్ అని చెప్పేస్తున్నారు. సో మీరు ప్రైజ్లు అందుకు కూడా రెడీగా ఉన్నారు వదిన. సో మన సార్ చేతుల మీదుగా అయితే ఒక 1 కిలో ఈరోజు మన గోదావరి నెయ్యి అయితే మన వాళ్ళు గెలిచిన వాళ్ళు అయితే తీసుకోబోతున్నారు అనమాట సార్. సో ఈరోజు ఫస్ట్ సెకండ్ థర్డ్ అని ఏం లేదు, ముగ్గురు ఫస్ట్ అనమాట. సో ముగ్గురికి ఈ రోజు అయితే ప్రైజ్లు అనేది వచ్చేస్తున్నాయి. ఫస్ట్ మా అక్క నాగలక్ష్మి గారికి అయితే 1 కిలో గోదావరి నెయ్యి అయితే గెలిచేసుకునింది. నెక్స్ట్ మా వదిన స్వీట్ అయితే చాలా బాగా చేసింది. ఇక మేడం కూడా 1 కిలో గోదావరి నెయ్యి అయితే గెలిచేసుకుంది. ఇంక అక్కడే ఉన్న పిల్లలకి ప్రసాదం అంతా పంచేసాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీ కడపోడు.